జీవాధిపతివి పరమసుతుడు యేసు సర్వాధికారి పరమందు భూమి యందు జీవాధిపతివి పరమసుతుడు యేసు సర్వాధికారి ఈ లోకము జయించి నిన్ను చేరుటకు ఈయుము నీ కృపా అభిషేకము ఈ లోకము జయించి నిన్ను చేరుటకు ఈయుము నీ కృపా అభిషేకము. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 1వ వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదిని ఎరుగుదుము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిత్యమైనటువంటి నివాస స్థలము మనకు పరలోకమందున్నదని నిత్య నివాస స్థలమును గురించినటువంటి ఒక గ్రహింపును, నిత్య నివాస స్థలమును గురించినటువంటి విషయమును ఇక్కడ పరిశుద్ధ పౌల్ కొరింథీ సంఘమునకు ఎరుగుదుము అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేద వాక్యములో పలు సందర్భములలో ఎరుగుదుము, ఎరిగెదము అని పలు మాటలున్నవి. దానిలో ఒక మాట రోమాకు 8వ అధ్యాయమును మనం చూసినప్పుడు 28వ వచనములో చదివినప్పుడు అక్కడ ఎరుగుదుము అని రాయబడి ఉన్నది. రోమాకు 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా 2వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధ పౌలు వారు చెప్తున్నాడు, ఎరుగుదుము అనే ఒక మాట చెప్తున్నాడు. 2వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనము. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ 3 వాక్యములలో ఎరుగుదుము, ఎరిగెదము అని పలు విధమైనటువంటి సంభవములను, అంశములు చెప్పి ఇక్కడ పరిశుద్ధ పౌల్ ఒక గ్రహింపును కలుగజేస్తున్నట్లుగా మనము చూడగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మొట్టమొదటి అంశము, పరలోకమందు మనకు ఒక నిత్య నివాస స్థలం ఉన్నదని మనం ఎరుగుదుము. 2వ అంశము, దేవుడు మన యొక్క జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యములు మనం మేలు కొరకే చేయుచున్నాడని మనము తెలుసుకునేదము. 3వ కార్యము, ఈ హేతువు చేత అనగా పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, ఈ హేతువు చేత అనగా అంతవరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముతున్నాను, అందు నిమిత్తమే నేను ఈ శ్రమలను అనుభవించుచున్నాను, ఎరుగుదుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి వారికి దేవుడు ఎలాంటి వాడో ఒక గ్రహింపు ఉండాలి. 2వది, ప్రతి మనుషునికి దేవుడు ఎందుకొరకు నడిపిస్తున్నాడో అనే గ్రహింపు కలిగి ఉండాలి. 3వదిగా, దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు, మనసుని గురించిన దేవుని యొక్క ముగింపు ఉద్దేశం ఏంటని మనం ఎరగాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ విధమైనటువంటి జ్ఞానం, గ్రహింపు ఒక వ్యక్తికి లేనట్లయితే క్రైస్తవ జీవితం అనేది ఒక అర్థం లేని జీవితముగా, ఈ ప్రయాణం అనేది ఒక అర్థం లేని ప్రయాణముగా, ఈ శ్రమలన్నీ ఒక అర్థం లేకుండానే మనం అనుభవిస్తున్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పలు విధమైనటువంటి శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడు
దేవుడే ఈ మార్గంలో నడిపిస్తున్నాడని అనేక మందికి గ్రహింపు లేనందువలన, అనేక మంది దేవుని గురించిన సరి అయిన జ్ఞానము లేనందువలన ఈ కష్టములు నాకే ఎందుకు రావాలి, వారికే ఎందుకు రావట్లేదని పలు విధములైనటువంటి సందర్భంలో ఇరుకుల మధ్యలో అనేక మంది తొట్టిల్లిపోతూ ఉన్నారు. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, అనేక మంది ఈ జీవిత కాలం మట్టుకే, అనగా తిండి కొరకు, లేక ఈ లోకంలో ఒక ఉద్యోగం కొరకు, లేక ఈ లోక ఒక సంపద కొరకు, లేక ఈ లోకంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఘనతలు సంపాదించడానికి కొంతమందిని దేవుని వెంబడించే వారుగా కొద్ది మంది ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక మూడవ గుంపు వారు వచ్చినట్లయితే, ఈ లోకం మటుకే మనకి జీవితం, నిత్యం అనేది ఒకటి లేదు, మరణం తర్వాత ప్రభు రాకడ ఒకటి ఉన్నది, ప్రభు రాకడనే ఉన్నది, ప్రభు రాకడ మనందరం ఎత్తబడతాం, దేవుడు మనకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడనే ప్రకటన లేకుండా అనేక మంది ఆత్మీయ జీవితంలో గుడ్డివారుగానే జీవిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సరి అయినటువంటి దేవుని గురించిన ఒక అనుభవం జ్ఞానం మనకున్నప్పుడు, దేవుడు నడిపించే మార్గముల గురించిన ఒక గ్రహింపు మనకున్నప్పుడు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్య నివాస స్థలమును గురించినటువంటి గ్రహింపు మనకున్నప్పుడు, ఈ జీవితమును సరి అయిన రీతిలో దేవునికి తగినట్లుగా, పరిశుద్ధతకు తగినట్లుగా, వాక్యమునకు అనుగుణంగా మన జీవితమును మనము నడిపించుకునే వారంగా ఉంటున్నాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే ఇటువంటి జ్ఞానము, గ్రహింపు, రాబోయే నిత్యమును గురించిన ప్రకటన, రాబోయే రాజ్యం అనే దేవరాజ్యమును గురించినటువంటి ప్రకటన లేనందువలన తిందుము, త్రాగుదుము, రేపు చనిపోదుము అని అంటున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అటువంటి వారి గురించే పౌలు చెప్తున్నాడు. మృతుల పునరుత్థానం అని ఒక అంశాన్ని, ఉపదేశాన్ని తీసుకువచ్చి ఈ కొరింథీ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. రేపు చనిపోదుము, అందుకొరకే తిందుము, త్రాగుదుము అని చెప్పి వారు ఏమంటున్నారంటే, తినుట కొరకు, త్రాగుట కొరకు ముఖ్యతనిచ్చి దేవుని రాజ్యం అనే భోజనము పానమును వారు నష్టం చేసుకునే వారిగా ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఈ లోకం అనేది భుజించటం, త్రాగటం, తినటం, పిల్లిగిచ్చుకోవటం, పెళ్లి చేసుకోవటం, ఇదే ఒక జీవితం. తర్వాత జీవితం అంటూ లేదు కదా, తర్వాత ఒక రాజ్యం అంటూ లేదు కదా, మనుషునికి ఒకే జీవితం కదా. అదే ఒక జీవితంలో హాయిగా, జాలిగా, ఎంజాయ్గా చేసి, ఎలాగో జీవించి, ఏదో ఒకలాగా జీవించి ఈ జీవితాన్ని సంతోషంగా, సుఖంగా ముగిద్దామే అని అనుకుంటున్నారు. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవజనమా, ఈ ఉదయకాలం దేవుని మాటగా మీకు చెప్పే విషయం ఏంటంటే, ఈ శరీరమును దేవుడు మనకిచ్చింది ఈ లోక ప్రకారంగా జీవించటానికి కాదు. ఈ శరీరమును దేవుడు మనకిచ్చింది ఈ శరీరంలో జీవించినంత కాలము దైవ చిత్తమును చేసి, దేవుని యొక్క మనసును తెలుసుకొని, దేవుడు మనుషుని కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఎలా జీవించాలో అది తెలుసుకొని, సరి అయినటువంటి ప్రకటన కలిగి, దేవుని గురించిన జ్ఞానము కలిగి జీవించడం వల్లనే దేవుడు మనుషుని కొరకు శరీరమును అమర్చి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. దాని గురించి హెబ్రీలకు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పరిశుద్ధ పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హెబ్రీలకు 10వ అధ్యాయము 3, 4, 5 వచనములను చదువుకుందాం. హెబ్రీలకు 10వ అధ్యాయము 3, 4, 5 వచనములు. అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్తున్నాడు. ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు, పరలోకమందున్నటువంటి దేవ కుమారుడు ఈ లోకంలోనికి ప్రవేశించేటప్పుడు తాను ఎందుకొరకు భూమి మీదకి వస్తున్నానో, ఎందుకొరకు దేవుడు నన్ను పంపిస్తున్నాడో తన గురించి తాను ఒక ఉద్దేశమును గ్రహించుకొని ఇప్పుడు చెప్తున్నాడు, బలియు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ పనులు నీకు ఇష్టమైనవి కావు. బలి అర్పించట కంటే మాట వినట శ్రేష్టం. ఏంటి ఆ మాట? అదే దైవ చిత్తం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధ పౌలు చెప్పినటువంటి, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో ఒక మాటను మనం గ్రహించుకొనవలెను. దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎన్ని శరీరాలు చూసుకోండి, అక్కడ బైబిల్లో రాయబడింది. యేసుప్రభువు వారు చెప్తున్నారు, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి.
అమర్చటం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు? నాకు తెలిసిన ఇంగ్లీష్ అయితే సెట్టింగ్ అంటారు. అవునా? అమర్చటం, సెట్ చేయండి అంట. అంతనా? ఎస్ సార్. అమర్చటం, సెట్టింగ్. దేవునికి స్తోత్రం. దేవా, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, నీవు నాకు ఒక శరీరాన్ని సెట్ చేశావు. అంటే నాకు అనేది ఒకటి, నాకు అమర్చిన శరీరం అనేది ఇంకొకటి. అంటే నేను వేరు, నా శరీరము వేరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. క్రయమిచ్చి కొనబడి ఉన్నాము గనక మనం దేవునికి సొత్తు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోకమునకు వచ్చినప్పుడు నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఈ శరీరం అనేది అమర్చబడినటువంటి ఒక సెట్టింగ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సెట్టింగ్ చాలా అందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటి లోపలికి వెళ్దాం అనుకుంటాం, టమాను గుద్దుకుంటుంది. సెట్టింగ్. వర్షం వచ్చిందనుకో, మంచి ఎండ వచ్చిందనుకో, ఆటోమేటిక్ కొన్ని రోజులకు అదేమవుతుంది? సెట్టింగ్ ఊడిపోయి ముక్కలుగా విడిపోయింది. అదే దాని గురించి పౌలు చెప్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ఈ గూడారం అనే సెట్టింగ్ శిథిలమైపోయినను. 2 కొరింథీ 5:1 భూమి మీద ఉన్నటువంటి గూడారం చేదీసాను. వచ్చింది వాక్యం వింటాను, నిద్రపోతు. చేదీసాను. భూమి మీద ఉన్నటువంటి, ఇటు చూడండి, భూమి మీద ఉన్నటువంటి ఈ గూడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు అనే నివాస స్థలము ఎక్కడ ఉన్నది? అందుకొరకే మంచి ఇల్లు లేదని బాధపడద్దు. నాకు దేవుడు ఇల్లు ఇవ్వట్లేదని బాధపడద్దు. అదే సమయంలో మంచి ఇల్లు ఉందని సంతోషపడద్దు. ఇల్లు లేదని బాధపడద్దు, ఇల్లు ఉందని సంతోషపడద్దు. మనకెక్కడ ఉంది ఇల్లు? చెప్పండి. నా గురించి ఒక విశ్వాస దర్శనం చూశారంటే, ఇందాక ప్రార్థన అయిపోయాక చెప్తున్నారు. దేవుడు చాలా ఎత్తుగా ఉన్నాడంట, నేనేమో దేవుని ప్రక్కన చాలా చిన్నగా ఉన్నానంట. కానీ మీ ఇద్దరం, దేవుడు నేను ఇద్దరం కలిసి యేసయ్య నేను ఇద్దరం నడుస్తున్నామంట. నా కొడుకు సిద్ధపరిచిన ఇల్లు ఏమో చాలా పెద్దగా ఉందంట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనకెక్కడ ఇల్లు ఉంది? పరలోకమందున్నది. ఇక్కడ ఇల్లు వదిలిపెట్టేస్తామని చెప్పేవారు వెళ్ళలేదు చెప్పండి. చాలా మంది అందుకొరకే మేము ఇప్పుడు ఈ ఫైతం కూడా మేము రెంట్ కడుతున్నాం. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఈ ఫైతంకి రెంట్ కడుతున్నాం. నెలకి మేము రెంట్ కడుతున్నాం. రెంట్ హౌస్లోనే ఉన్నాం. ఎవరికి? ఒకటి కైసరుకు చెందింది కైసరికి ఇస్తున్నాం, రాజునకు చెందింది రాజునకి ఇస్తున్నాం. ప్రభుత్వానికి చెందిన ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టాలి, దశమ భాగం చెందించాల్సింది ట్యాక్సులు కట్టాల్సిందే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇది ఒక రెంట్ హౌస్. మేము అద్దీంట్లో ఉన్నాం. మాకున్నది ఏంటి? ఏమున్నాయి? మాకు ఏమున్నాయి? మీకేం తక్కువ అండి బాబాయ్. మమ్మల్ని హ్యాపీగా కింద కూర్చోబెట్టి మీరు చేపలు కూర్చున్నారు, మీకేం తక్కువయ్యా? ఇటు ఒక ఫ్యాను, అటు ఒక ఫ్యాను, పైన ఒక ఫ్యాను, కింద ఒక ఫ్యాను, మీకేం తక్కువ? హాయిగా బాయిగా ఉంటారు, జాలీగా ఉంటారు అనుకుంటున్నారా? సొంత బంధం లేదు అని మలయాళంలో, తెలుగు లేదు ఆ పాట. సొంతం లేదు, బంధం లేదు, ఎవరు లేదు, ఏమీ లేదు, మాకెవరున్నారు? ఎవరున్నారు అంటే వేస్తున్నారంటే మీకెవరు లేరా ఏంటి? మనకందరికి ఎవరున్నారండి? ఎవరు? గొర్రె పిల్లయే మనకు దేవాలయం. హల్లెలూయా. రాత్రి లేనిది రమ్యమైనది, గొర్రె పిల్లయే దీపమైనది. రాత్రి లేనిది రమ్యమైనది, గొర్రె పిల్లయే దీపమైనది. శోభ నిండిన శాలేమపురములో, శాలేమపురములో శోభించేదను నేను కూడా సూర్యుని వలె. హల్లెలూయా. మనకు పరలోకమందు నివాస స్థలం ఉన్నదని ఆధారమైన వాక్యములు కొన్ని చెప్పి నేను మన ఒక సబ్జెక్టులకు మనకు వద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇదే హెబ్రీయులకు 13వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ 14వ వచనమును చదువుకుందాం. హెబ్రీయులకు 13వ అధ్యాయము 14వ వచనము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసం ఎదురు చూస్తున్నాము. ఉండిన దాని కోసం కాదు, ఉండబోచున్న దాని కోసం ఎదురు చూస్తున్నాం. మనం ఉండేది ఇక్కడ కాదు, ఉండబోతున్న ఒక రాజ్యం ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉండబోచున్న దాని కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొక మాటలో పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. ఫిలిప్పీకి 3వ అధ్యాయము
20వ వచనమును చదువుకుందాం. ఫిలిప్పి 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. హెబ్రీయులకు 13వ అధ్యాయం 14వ వాక్యములో నిలువనమైన పట్టణము, నిలువనమైన ఇల్లు, నిలువనమైన స్థలము, నిలువనమైన నివాసము మనకిక్కడ లేదు. మనకు పరలోకమందున్నది, ఉండబోచున్న దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ పౌలు ఫిలిప్పికి చెప్తున్నాడు, మనకు పౌరస్థితి, మనకు పరలోకమందున్నది. అక్కడ నుండి, ఆ స్థలం నుండి, మన పౌరస్థితి నుండి, నిలువనమైన పట్టణం అనే దేవరాజ్యం నుండి మన ప్రభువు రాక కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ రాక కొరకు కనిపెట్టుకొనుచున్నటువంటి మనము ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి? రాక కొరకు కనిపెట్టడం మాత్రమే కాదు, ఆ రాకలో మనం ఎత్తపడటానికి మనం ఏ విధంగా ఉండాలనేది ఈ ఉదయకాలము మనం ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మొట్టమొదటిగా మనం నమ్మిన దేవుని మనం ఎరగాలి. మనం నమ్మిన దేవుని గురించిన జ్ఞానం మనకు ఉండాలి. మన దేవుడు మనం నడిపిస్తున్న మార్గముల గురించిన జ్ఞానం మనకు లేనట్లయితే దేవుని ప్రశ్నిస్తాం, దేవుని మార్గములు సందేహపడతాం, దేవుని మార్గములను మనం శోధిస్తాం. ఇశ్రాయేలు చేసిన తప్పులలో ఒక పెద్ద తప్పు ఏంటంటే, హెబ్రీయులకు 3వ అధ్యాయంలో చదివినప్పుడు వారు దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క మార్గమును తెలుసుకోలేకపోయారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు. దేవుడు మహాదేవుడు, దయాళుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరములు చేసిన దేవుడని బాగా దేవుని స్తుతించారు. కానీ దేవుని స్తుతిస్తున్నారు, కానీ స్తుతించే దేవుడు ఎటువంటి వాడని వారికి తెలియట్లా. అందుకొరకే హెబ్రీయులకు 3వ అధ్యాయంలో అక్కడ పౌలు వారు ఇశ్రాయేలు యొక్క స్థితిని గురించి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. చదువుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే, దేవుడు శరీరమును అమర్చిన తర్వాత ఎందుకొరకు దేవుడు శరీరాన్ని అమర్చాడు, ఎందుకొరకు దేవుడు మనుషుని నడిపిస్తున్నాడు, ఎందుకొరకు దేవుడు ఇలా కూర్చోబెట్టి మనని ఇలా కూర్చోబెట్టాడనే ఒక జ్ఞానము మనకు లేనట్లయితే, దేవుని గురించినటువంటి తలంపులు, దేవుని తలంపులు మనం గ్రహించుకోలేని పక్షంలో నిశ్చయముగా దేవునికి మనం విసుగు పుట్టించే వారంగా ఉంటాం. ఎన్నో మార్లు వాక్యం ద్వారా, పలు దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా దేవుడు మనకు మార్గములు బోధిస్తున్నాడు. యెషయా 2వ అధ్యాయము 3వ వచనములు చూసినట్లయితే, అక్కడ దేవుని మందిరమునకు వెళ్ళుదుము, అక్కడ తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడతుము అని రాయబడింది. మనము దేవుని యొక్క త్రోవలు తెలుసుకోవటానికి, దేవుని యొక్క మార్గములు తెలుసుకోవటానికి దేవ సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఏం చేయాలి, చేయకూడదు, సమస్తమును దేవ ఆలయమునకు వచ్చినప్పుడు ప్రభు దేవునికి సన్నిధిలో తన ఆలోచన ఇచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ మాట్లాడినా కూడా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో తెలుసుకోలేనట్లయితే, ఇక్కడ ఇశ్రాయేలు చేస్తున్న తప్పు ఏంటంటే, దేవుని యొక్క మార్గములు తెలుసుకోలేకపోయి ఆ తరము వారి వల్ల విసిగి వీరు నా విశ్రాంతిలోనికి, నిత్య నివాస స్థలంలోనికి ప్రవేశింపాలని రాయబడింది. దేవునికి స్తోత్రం. మనకు పౌరస్థితి పరలోకమందున్నది మంచిదే, ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూస్తున్నా మంచిదే, మనకు నిత్య నివాస స్థలం పరలోకమందున్నది మంచిదే. కానీ దేవుడు ఆ పట్టణంలోనికి మనం చేర్చాలంటే దేవునికి మనం విసుగు పుట్టించకూడదు. ఎలా మనం విసుగు పుట్టిస్తున్నామంటే, దేవుడు ఏదైతే మన జీవితంలో ఎదురు చూస్తున్నాడో దాన్ని మనం చేయకుండా పోయినట్లయితే దేవుడు మన ద్వారా విసుగు పడుతున్నాడు. రెండవది కోప్పడుతున్నాడు. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఒక తల్లియో ఒక తండ్రియో ఒక పాపకు ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టమ్మా అంటే పెట్టట్లే. ఒకసారి చెప్తారు, తీసుకెళ్ళి అక్కడ పెట్టమ్మా, రెండవసారి పెడతారు. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టమ్మా, మూడోసారి చెప్పారు. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్ట, నాలుగోసారి, ఐదోసారి ఏం చేస్తారండి, ఇంకా టైర్ ఆట ఆడుకుంటారు. ఇంకా అవునా? నువ్వు టైర్, నేనేంటి, ఇంకా అంతే. నీ పిల్లవాడిని బెత్తంతో కొట్టడం మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అదే చేస్తారు. పలుమార్లు దేవుడు హెచ్చరించాడు, పలుమార్లు దేవుడు గద్దించాడు. అయ్యో, నా ప్రజలు నా మార్గములు నడిచితే ఎంత మేలు అంటున్నాడు ప్రభు. ఇశ్రాయేలు నా మాట వింటే ఎంత మేలు అంటున్నాడు ప్రభు. 84, 81, 84 కీర్తనలు చూస్తున్నాం.
అయ్యో ఇశ్రాయేలు నా మార్గం నడిచితే ఎంత మేలు. ఈ దినాల్లో దేవుడు మన వల్ల విసిగిపోవటం, దేవుడు మన వల్ల కోపగించడం గల కారణం నీవు నేను దేవుని యొక్క తలంపులు తెలుసుకోలేక, మనుషునికైనా మనకి ఈ శరీరాన్ని ఎందుకొరకు దేవుడు అమర్చాడో గ్రహింపు లేక, తెలివి లేక, తెలుసుకోలేక మనుషుడు తన సొంత దురాశల చొప్పున నడుచుకొని, తమ మనసును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని పలుమార్లు దేవుడు గాయపడి, పలుమార్లు దేవుడు విసుగుపడుతున్నాడు. కాబట్టి లోకానికి ఈ శిక్ష, లోకానికి పనిష్మెంట్. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది మనుషులకు అక్రమము కాదు, మన యొక్క అతిక్రమం నిమిత్తం శాపం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇప్పుడు మన సబ్జెక్టుకు మనం వద్దాం. భూమి మీద ఉన్నటువంటి ఈ గూడారము శిథిలమైపోయినను, అనగా శిథిలమైపోతుంది. ఇది శిథిలం ఎప్పుడు శిథిలముకు ఆరంభమైందనేది పోయిన వారంలో చెప్పాను. ఆది మనుషులైనటువంటి ఆదాము దేవునికి విరోధమైన తప్పు చేసి తినకూడదన్నటువంటి ఫలమును అతడు తిన్నందువలన ఆ దినం నుండి దేవుడు చెప్పినట్లుగా నీవు నిశ్చయంగా చచ్చేది అన్నట్లుగా ఆత్మీయ జీవితంలో మరణించాడు. తర్వాత దేవుడు చెప్పాడు, నీవు మన్ను నుంచి తీయబడి ఉన్నావు గనక తిరిగి మన్నుకి వెళ్ళదవు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ గూడారము ఒక దినం వచ్చినప్పుడు ఇది మన్నులోనికి పోయేది. మన్నులోనికి పోయే ఈ గూడారం కొరకు ఎన్ని మేకపులు, ఎన్ని అలంకారాలు, ఎన్ని డెకరేషన్స్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ దినముల్లో ఈ శిథిలమైపోయే గూడారాన్ని డెకరేట్ చేసుకోవటం కాదు, శిథిలం లేనటువంటి గూడారం ఒకటి ఉన్నది. ఆత్మ సంబంధమైన ఆలయము, మనమే దేవుని ఆలయము. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఇప్పుడు ఈ దినములలో ఆ ఆలయమును ఎంతగా పరిశుద్ధంగా మార్చుకుంటామో, మన ఆత్మీయ జీవితం ఎంతగా పరిశుద్ధతకు నేరుగా నడిపించుకుంటామో, మన ఆత్మీయ జీవితాలు ఎంతగా పరిశుద్ధ స్వభావాలు కలిగి ఉంటామో, ఆత్మ సంబంధమైనటువంటి ఆలయము నిత్య నివాస స్థలములోనికి నిశ్చయంగా మనం చేర్చబడతాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందుకొరకే పౌలు చెప్తున్నాడు 2 కొరింథీ 5:7 ఈ దేహములో నివసించినంత కాలము, చదువుకుందాం. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ శరీరములో లేక ఈ గుడారములో లేక ఈ దేహములో నివసించినంత కాలం మనం ఎవరికి దూరస్తులమో? ఎవరికి దూరస్తులమో? అయ్యా చదువుకోవాలి, చదివేటప్పుడన్నా వినాలి. చదవండి మళ్ళీ ఒకసారి. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని. ఎవరికి దూరం? ప్రభువునకు, ప్రభు అయిన యేసుక్రీస్తునకు, యేసుక్రీస్తు యొక్క రాజ్యమునకు మనం దూరముగా ఉన్నామని ఎరిగి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ప్రభు రాజ్యానికి మనం దూరంగా ఉన్నాం. ఇప్పుడు పరలోకం పైన ఉన్నది, మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు పౌలు చెప్పినట్లుగా ఈ దేహములో నివసించినంత కాలం మనం ప్రభువునకు దూరస్తులమని ఎరిగి. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు ప్రభువునకు సమీపస్తులుగా మార్చబడాలంటే ఏం చేయాలి? దేహంలో నివసించినంత కాలం ప్రభువునకు దూరస్తులం. మరి ప్రభువునకు దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి. 2 సందర్భములలో మనం ఈ దేహాన్ని విడిచిపెడుతున్నాం. ఒకటి మరణములో, రెండవది మరణము రాకుండా ప్రభు రాకడ వచ్చినట్లయితే ప్రభు రాకడలో ఈ శరీరము మన్నే తిరిగి మన్నుకే వెళ్ళిపోవును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దేవ జనమా, మన్నైనది వెనకట వలె మరలా భూమికి వెళ్ళును, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అని చెప్పినట్లుగా మన ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది. మరి అందరి ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందే కదా, మరి అన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి కదా, మరి దానికి ఎందుకు సత్యం ఎందుకు, అసత్యాలు ఎందుకు, ఎన్ని ఎందుకు, బోధలు ఎందుకు అని అంటుంది. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అవును, ఆత్మ అనేది దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆత్మను మనుషుడు తన సొంత ప్రకారంగా నడిపించుకొని దేవుని ఆత్మను దుఃఖపరిచి కోపము, క్రోధము, అల్లరి, దూషణ ఎఫెసీ 4:30-31 వాక్యంలో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం కొరకు మీరు ముద్రింపబడి ఉన్నారు కనుక సమస్త విధమైన కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్త విధమైన దుష్టత్వమును మీరు విసర్జించి ఒకని ఎడల ఒకరు కరుణా హృదయం గలవారే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించినట్లుగా మీరు ఒకరినొకరు క్షమించుకొనకపోకుంటే ఇక ఏ రాజ్యానికి వెళ్తుంది మన ఆత్మ? మనకి ఏ పరలోకం ఉంటుంది ఈ ఆత్మకి? నిశ్చయముగా అట్టి ఆత్మ పౌలు చెప్తున్నాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు. గలాతీ 5:22 పౌలు చెప్తున్నాడు, శరీరానుసారమైన స్వభావం గల వారు దేవుని ఇట్టి క్రియలు చేయవారు
దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేరని చెప్తున్నానని పౌలు చెప్తున్నాడు. దేవజనమా, ఒకరినొకరు దేశించుకొని, ఒకరినొకరు కక్షలు కలిగి, ఒకరినొకరు సంపాదించుకొని, ఒకరినొకరు సాధించి కక్షలు, విభేదములు, మత్తరములు, కోపములు, కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు, ఒకరి నుంచి ఒకరు డామినేట్ చేయటం, ఇలా చేసి ఏ రాజ్యానికి వెళ్తాం మనం? నిత్యమైనది నివాస స్థలము మనకు పరలోకమందున్నది. అది సంపాదించుకున్న మనం ప్రయాసపడదాం. ఈ శరీరంలో మనం పరలోకానికి వెళ్ళొచ్చు, ఇదే శరీరంతో నరకానికి వెళ్ళిపోవచ్చు. చాయిస్ ఫర్ యూ. నీ చేతుల్లోనే ఉంది, నా చేతిలోనే ఉంది. మన జీవితం ఎలా నడిపించుకునేది మన చేతిలో ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందుకొరకే కొంతమంది అంటారు, దేవుడు నన్ను నడిపించాలి. నీ మీద దృష్టించి నీకు ఉపదేశం చేసి నేను నడవలసిన త్రోవలో నిన్ను నడిపించదును, దేవుడే నన్ను నడిపించాలి. నేను ఎట్టనే నడుచుకుంటా, కానీ దేవుడే నన్ను నడిపించాలి. కరెక్టా? కానీ ఆ కింద వాక్యంలో ఒక రాయబడింది, చదవండి ఆ వాక్యము. కీర్తన 32వ కీర్తన మనం చూసినప్పుడు అక్కడ అందరూ ఇలాగ ప్రార్థన చేస్తారు, నీ మీద దృష్టించి నాకు ఆలోచన ఇచ్చి నడిపించు ప్రభువా, నీవే నన్ను నడిపించు ప్రభా. నీవు నడిపించకుంటే నేను నడవను, కూర్చుంటా, కింద కూర్చుంటా, నేను నడవను, నీవే గుంజుకుపో, లాక్కబో అంటారు. కానీ అక్కడ చదువుకుందాం, 32వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీవు నడవలసిన మార్గమును నీకు నేను బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని, ఇప్పుడు చదువుకుందాం కింద వాక్యం, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. ఎందుకొరకు? అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలెను. దేవునికి స్తోత్రం. గుర్రమును కంచెర గాడిదని ఏం చేస్తారంట? ఏం చేస్తారు? గేదెలు లాక్కరాడానికి మాటినొకటి ఏం చేస్తారు? ఎక్కడి నుంచి తాడు తీయాలి, అక్కడ తాడు తీసి కొట్టుడు. అవునా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? కంచెర గాడిదలు అయితే, బుద్ధి జ్ఞానం లేని గుర్రములు అయితే వారితోనూ కళ్ళెంతోనూ కట్టి లాక్కొని తీసుకొస్తారు. కానీ నేనేం చేస్తున్నాను? మీకు నీ మీద దృష్టి ఇస్తున్నాను, నీకు ఆలోచన ఇస్తున్నాను, నీకు ఉపదేశం చేస్తున్నాను, నీవు నడవలసిన త్రోవలు నీకు అన్నీ బోధిస్తున్నా. అమ్మ ఇలాగుండు, నాయన ఇలాగుండు, కుమారుడు ఇలాగుండు, నా కుమార్తె ఇలాగుండు, అపవాసులు కూర్చుండే చోట్ల కూర్చోనుకు, దుస్తులు ఆలోచించు నడవకు, దుర్మార్గులు చోట్ల నిలవకు, అపవాసులు కూర్చుండే చోట్ల కూర్చుండకు, పాపల మార్గం నిలవకు. దీవారాత్రములు దేవుని ధర్మశాస్త్రం ఆనందించమంటే ఎక్కడ ఆనందిస్తున్నా? కంటిన్యూస్ సీరియల్స్లో ఆనందిస్తున్నాం. ఎందుకో మరి సెకండ్ సెషన్లోనే సీరియల్స్ గురించి వస్తుంది. మరి సీరియల్ బ్యాచ్ చాలా మంది ఉన్నారు అనుకుంటా. మరి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేనిలో ఆనందిస్తున్నాం మనం? దేనిలో మనం ఆనందిస్తున్నాం? వాక్యం సెలవిస్తున్నది, దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేన్ని ధ్యానించువాడు? ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, దేవుని యొక్క వాక్యమును ధ్యానించువాడు, దేవుని యొక్క ఉపకారములు ధ్యానించువాడు, దేవుని యొక్క రాజ్యమును గురించి ధ్యానించువాడు, దేవుని యొక్క మేలు ధ్యానించువాడు ధన్యుడు. అలాంటి ధన్యులంతా ఒక అల్లెలు చెప్పండి. మిగతా వాళ్ళంతా లేదు. ఇకనైనా నేను ఇటువంటి ధన్యునిగా మార్చబడతాను, దేవుడు నాకు సహాయం చేయనట్లుగా ఒక అల్లెలు చెప్పండి చూద్దాం. సహాయం వద్దా? ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవజనమా, బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలెను కంచెర గాడిద వలెను ఉండకుడి. ఏం చేస్తారంటే, బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిదని గుర్రం ఏం చేస్తారంటే, వారుతోను తాడుతోను లాగి కొంతమందిని చర్చి తీసుకురావాలంటే లాక్కరావాలి. లాక్కొని రాయమాని రారా బాబు నీ దండ పెడతా రారా అంట. దేవునికి స్తోత్రం. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఉపదేశాన్ని చేస్తున్నా, నీవెలా నడుచుకోవాలి నేను నీకు బోధిస్తున్నా, నీవెలా జీవించాలి నేను నీకు ఆలోచనిస్తున్నా. నీకు ఇంతకంటే మించిగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడే స్వయంగా వచ్చినంత మాటలంటే అంత యోగ్యత మనకుందా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు మన చేతిలో ఉన్నాడు. దేవుడు మన చేతిలో ఎన్ని బైబిల్స్ ఉన్నాయి అందరి ఇళ్ళలో? ఒక్కొక్కరి ఇళ్ళలో సంవత్సరానికి ఒక బైబిల్ మారుస్తారు. కొంతమంది అయితే బైబిల్ మార్చరు, ఇంకా నెలకు కొత్త డ్రెస్ కొనుక్కుంటారు. కానీ బైబిల్ ఎలా ఉంటుంది? చినిగిపోయి పేపర్లన్నీ ఊడిపోయి రక్తం గారినట్టు అంత ఏదో మరకలు మురికి ఉంటుంది ఒక కొత్త బైబిల్. మన గ్రంథం ఎలా ఉండాలి? మాదంటే పరిశుద్ధ, ఇదేంటి ప్రతిష్ట బైబిల్. చచ్చిపోయే వరకు నేను దీన్నే పెట్టుకుంటా. ఎన్ని కొత్త బైబిల్ వచ్చినా నేను యూజ్ చేయను. ఏం కావాలి? ఇది ప్రతిష్ట బైబిల్. సేవకు వచ్చినప్పుడు తీసుకొచ్చిన బైబిలే. ఈ బైబిల్ నా చేతిలో ఉంటే చాలు, అంతే. ఇంకా యుద్ధమే యుద్ధం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకొరకు ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటి? బైబిల్ తెచ్చుకోకుండా ఎలా వస్తున్నారు? మొబైల్లో ఒక టచ్ కొడితే ఇంట్లో ఊడుస్తారో ఊడరో తెలియదు, కానీ రోజు టచ్ని అయితే శుభ్రం చేసుకుంటారు. బైబిల్ని తుడుస్తారో కానీ టచ్ ఫోన్ అయితే రోజుకు ఒక 1000 సార్లు తుడుస్తారా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే
భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. దేవుని చేత కట్టబడుతుంది. మనకు కట్టేది ఎవరు? మన కొరకు నివాసస్థలాన్ని ఎవరు కడుతున్నారు? దేవుడు కడుతున్నాడు. చూసారా మరి ఎంత ప్రాముఖ్యత దేవుడు ఇస్తున్నాడు చూడండి. పాత నిబంధన పరిశుద్ధులకు లేదు, దేవునితో పాటు ఉన్న దేవదూతలకు లేదు, దేవుని కొరకు మరణించిన హతసాక్షులకు లేదు. మనకు క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నటువంటి ఆయన భార్య అయిన యేసుక్రీస్తు రక్తం చేత సంపాదించిన సంఘం కొరకు ఆయన సియోను యెరూషలేమును దేవుడే కట్టుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరి ఆయన కడితే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? మేస్త్రి కడితే ఈ గోడ సింగిల్ గోడ, అది డబుల్ గోడ, ఇటు వెంటిలేషన్ లేదు, అటు బాగలేదు, చాలా వంకలు చెప్తాం. కానీ దేవుడు కడితే దాంట్లో మిస్టేక్ ఉంటుందా? ఉన్నిద్దా? మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికముగా ఉంటుంది. అందుకొరకే పౌలు చెప్తున్నాడు, మనుషుని కొరకు దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనిపించినవి, చెవికి వినిపించనివి, హృదయమునకు గోచరం కానివి, అది మనుషుని యొక్క జ్ఞానమునకు అంతు పట్టనిది. అటువంటి దేవరాజ్యం కొరకు దేవుడు మనం సిద్ధపరుస్తున్నప్పుడు మనమే దేవవాక్యం ప్రకారంగా నడుచుకోకూడదు. మనం ఎందుకు మన శరీరాన్ని శ్రమలకు అప్పగించుకోకూడదు? మన శరీరాన్ని ఎందుకు నీతి కొరకు అప్పగించుకోకూడదు? మన శరీరాన్ని పరిశుద్ధత కలగటానికి ఎందుకు అప్పగించుకోకూడదు? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనుషునికి దేవుడిచ్చింది ఒకే ఒక శరీరం. ఈ శరీరంలో నువ్వు నరకానికి వెళ్ళిపోవచ్చు, ఇదే శరీరంతో నువ్వు పరలోకానికి వెళ్ళిపోవచ్చు. చాయిస్ మన చేతిలో ఉన్నది, అవకాశం అనేది మన చేతిలో ఉన్నది. తిరిగిపోయిన జీవితం, గడిచిన జీవితం, కోల్పోయిన జీవితం, కోల్పోయిన అవకాశములు మరలా మరలా మనకు రావు దైవచనమా. ఇటువంటి ఒక మంచి చాయిస్ దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడే మన మనసును మార్చుకొని, మన త్రోవలు మార్చుకొని దేవుని త్రోవలు నడుచుకోవడానికి మనం సమర్పించుకుందామా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందునిమిత్తమే దేవుని చేత కట్టబడుచున్నటువంటి నిత్య నివాస స్థలమనే పరలోక రాజ్యమునకు మనం వెళ్ళాలంటే మనకు కావలసింది విశ్వాసము కావాలి. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఇదిగో మీ హృదయమును కలవరపడనివ్వకుడి, వెరవనివ్వకుడి, నా తండ్రి ఇంటిలో అనేకమైన నివాస స్థలములు కలవు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనములు చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకుని పోవుదును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చేవాడు ఆలస్యం చేయకపోవచ్చును, కాలము బహు కొంచెం అయ్యున్నది. ఆయన ఆలస్యం చేయి దేవుడు కాదు. దేవుని దృష్టిలో 1000 దినములు 1 దినముతో సమానము, 1 దినం 1000 దినములతో సమానము. ఇక ఎన్ని దినములు? ఎప్పటి నుంచో ఇదే వాక్యం చెప్తున్నారు కదా, ఇదే ప్రసంగం చెప్తున్నారు కదా. అవును, ఈ వాక్యం ఎన్ని సంవత్సరాలు ప్రకటించిన వాక్యం సజీవమైనది, ఇప్పటికీ మనతో మాట్లాడుతూ ఉన్నది, ఇప్పటికీ మన హృదయంలో అది నొచ్చుకొనుచు ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని హృదయమునకు పేరు దుష్ట హృదయము అని రాయబడింది. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసం లేనట్లయితే దేవునికి ఇష్టం. విశ్వాసం గురించి చాలా అనుభవాలు మనం చెప్పుకోవచ్చు. కనుక తండ్రి ఇంట అనేక నివాస స్థలం ఉన్నది, మనం విశ్వాసం ఉంచాలి. ప్రభు మన కొరకు స్థలమును సిద్ధపరిచి ఆయన మరలా వస్తాడని విశ్వాసం ఉండాలి. ఆయన వచ్చినప్పుడు తన యొద్దకు మనం చేర్చుకుంటాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యం. కొంతమంది భక్తులు దేవుని దగ్గరకు కొనిపోవడానికి మునుపు వారి విశ్వాసంతో జీవించినట్లుగా మనము వేదవాక్యములో చదవగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వారిని గురించి హెబ్రీలకు 11వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండడని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హనోకు కొనిపోబడటానికి అనగా అర్థం ఏంటంటే ఎవరో వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు. అందుకొరకే యోహాను సువార్త 14:2-3 వచనంలో చదివాము, నేను వచ్చి మరలా వచ్చి నా యొద్ద నుండినట్లు మిమ్మల్ని తీసుకొని పోయేదను. హనోకును దేవుడు కొనిపోయాడు, మనని దేవుడు కొనిపోబోతున్నాడు. యెషయా 57వ అధ్యాయం 1-2 వచనంలో నీతిమంతులు కొనిపోబడుతున్నారు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు.
ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన ఎగిరి పొందుకునేది కాదు, రాకెట్లో కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణించిన చేరుకోలేని రాజ్యం. కానీ కన్ను రెప్పపాటిలో, ఒక నిమిషమున కన్ను రెప్పపాటిలో వెళ్ళే రాజ్యము దేవరాజ్యం. అది పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా విశ్వాసముల బలపడటం మూలముగా, విశ్వాసము దేవుని యందు ఉంచుట మూలముగా అంత దూరమైన రాజ్యానికి మనం కన్ను రెప్పపాటులో మనం వెళ్ళబోతున్నాం. దానికి కావలసింది విశ్వాసము. ఇప్పుడు నాలో మీలో విశ్వాసం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? విశ్వాసం లేని హృదయము, మీ పక్కన ఎవరైనా నిద్రపోతున్నారో చూడండి. విశ్వాసం లేని హృదయమునకు గుర్తు ఏంటంటే, చెప్పండి చూద్దాం, చెప్పిన వారికి ప్రైజ్ ఇస్తాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ హృదయమును కలవరపడనీయకుడి, అందుకొరకే విశ్వాసం ఉంచండి. విశ్వాసం గల హృదయం కలవరపడదు, విశ్వాసం గలవాడు కలవరపడడు. అందుకొరకే యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూసినట్లయితే, అది బహు స్థిరమైన రాయి, పునాది అయిన మూలరాయి, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైనటువంటి మూలరాయి, విశ్వసించువాడు కలవరపడడు. చదవండి 28వ అధ్యాయము యెషయా 16వ వాక్యం చివరిలో చదువుచున్నాం. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నిశ్చయముగా నేను నడుచు మార్గం నా దేవునికి తెలుసు. నేను శోధింపబడిన తర్వాత నేను సువర్ణ వలె మార్చబడుతును. నా దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను ఆయనకు తగిన ఒక పరికరముగా, వస్తువుగా, పాత్రగా మార్చబడుతును. అందుకొరకే దేవజనమా, మన విశ్వాసమును మనం కాపాడుకుందాం. నిశ్చయంగా ప్రభు రాబోతున్నాడు, మనల్ని పరిశుద్ధపరిచి తన యొద్దకు చేర్చును. అందుకొరకు మనం దానికి ముందే మన విశ్వాస జీవితమును మనము కాపాడుకుని వెళ్ళను. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసం అనటానికి అర్థం ఏంటంటే, అదృశ్యమైనటువంటి వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. విశ్వాసమునకు ఇంకొక అర్థం ఏంటంటే, ఇప్పుడు మనలో పరిశుద్ధత లేదు, కానీ విశ్వాసం ద్వారా దేవుడు నాకు పరిశుద్ధతనిచ్చినందుకొరకై స్తోత్రం 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 అని విశ్వసించడే విశ్వాసము. మనం ఇంకా సియోనుకు యెరూషలేముకు వెళ్ళలేదు, కానీ దేవుడు తన కృప ద్వారా నన్ను సియోను యెరూషలేముగా మార్చినందుకొరకై స్తోత్రములు ప్రభువా అని దినము విశ్వాసములు ఎదిగినప్పుడు, అందుకొరకే పరిశుద్ధులు చెప్తాడు, తిన్న విశ్వాస ఒప్పుకోలు మనం చేయాలంట. ఉదయం లేచిన వెంటనే, ప్రభువా ఈ దినమున నన్ను సియోనుగా మార్చినందుకు స్తోత్రములు స్వామి. ఈ దినమున మీ రాకలు నన్ను ఎత్తుకొని, ఈ రాత్రులు ఈ దినమున మీ రాకల్లో నన్ను చేర్చుకొని నన్ను యెరూషలేముగా మార్చినందుకు స్తోత్రములు ప్రభువా అని మన విశ్వాసంతో, విశ్వాసములు ఎదిగి 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 విశ్వాసం ద్వారా దేవుని చేత మనం కొనిపోబడాలి. రెండవది, వ్యాధి సందర్భంలో మన విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని చేత విమోచింపబడినటువంటి, యేసు రక్తం చేత కొనబడినటువంటి ఈ శరీరమును మనం పాడు చేయకూడదు. పాడు చేయబడటానికి అవిశ్వాసమునకు లేక ఈ లోకమైనటువంటి మందులు, వైద్యములకు మనం అప్పగించుకోకూడదు. అందుకొరకే మన శరీరము దేవ ఆలయము. దేవుని ఆలయమును మనం పాడు చేయరాదు. దేవుని ఆలయమును పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీని మీద మనకు హక్కు లేదు, మనకు అధికారం లేదు. పౌలు చెప్తున్నాడు, విలువ పెట్టి పొనబడి ఉన్నారు కనుక మీరు మీ సొత్తు కాదు, మనము దేవుని యొక్క సొత్తు. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందుకొరకే దేవుని చేత ఇవ్వబడినటువంటి ఈ శరీరమును పవిత్రంగా కాపాడుకోవాలి. శిథిలమైపోయే శరీరము ఎప్పటికైనా శిథిలమైపోయేదే, ఎప్పుడైనా ఇది మట్టిలోనికి వెళ్ళాల్సిందే. కానీ వెళ్ళటానికి ముందు మృతుల పునరుత్థానమును మనం పొంది, మృతుల పునరుత్థానమున పాలి భాగస్తులుగా మార్చబడి పరిశుద్ధులు పునరుత్థానం చెందే పరిశుద్ధుల వరుసలో మనం ఉండాలంటే, మనం పాతి పెట్టబడేటప్పుడు పరిశుద్ధంగా పాతి పెట్టబడాలి. మనం నీతిమంతులుగా పాతి పెట్టబడాలి. ఏ పాపము లేనటువంటి పరిశుద్ధమైన శరీరంగా పాతి పెట్టబడాలి. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే అందుకొరకే రాయబడింది, దేవుని ఆత్మ క్రీస్తుని మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి ప్రవేశించింది. ఆ ఆత్మ ఏ ఆత్మ తెలుసా? పరిశుద్ధం గల ఆత్మ అని రాయబడింది. అప్పుడు కడబురును మోగినప్పుడు ఆ పరిశుద్ధం గల ఆత్మ వచ్చి మన మరణ శరీరంలోని క్రియ చేసి మృతులు అక్షయాలుగా లేపబడి ప్రతి వారిని ఎత్తబడుతూ ఉన్నారు. అందుకొరకే మనం మరణించడానికి ముందు పరిశుద్ధంగా మరణించడానికి మనం ప్రయాసపడటానికి దేవుడు ఉపదేశాన్ని మనకిచ్చాడు. నేనైనా మీరైనా ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. సత్యం సత్యమే. సేవకులైనా విశ్వాసులైనా దేవుని దర్శించాలంట. పరిశుద్ధ జీవితం మనకు కావాలి. నోటి మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, నడకల్లో, ప్రవర్తనలో, సమస్త క్రియలన్నిటిలో పౌలు చెప్పినట్లుగా పరిశుద్ధులై ఉండుడి. ఎందుకనగా మనం పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే విశ్వాసం అనేది తప్పిపోయినప్పుడు శరీరాన్ని మనం మనుషుల చేతికి అప్పగిస్తున్నాం. అదే శరీరం అపవిత్రం అయిపోతుంది. అవునా? చనిపోయేది ఒక రోజు చనిపోవాల్సిందే.
ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం అందరం మరణిస్తాం. విశ్వాసం కొరకు మరణిస్తాం. పౌలు చెప్తున్నాడు, నేను మంచి పోరాటంని పోరాడుతుని, నా పరుగును కడముట్టించుతుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. అందుకొరకే నాకు దేవుడు ఏమివ్వబోతున్నాడు? నీతిగల కిరీటం ఇవ్వబోతున్నాడు. నా కొరకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షత కొరకు, నిత్య నివాస స్థలము కొరకు కనిపెట్టే ప్రతి వారికి నీతిగల న్యాయాధిపత నీతి కిరీటముని ఇచ్చును. ఎంతమంది పొందుకోబోతున్నారు? ఎంతమందికి కావాలి ఆ నీతి కిరీటం? ఎంతమందికి? కొంతమంది ఏం అర్థం కావట్లేదు, వీళ్ళు నేర్చుకునేటట్టు కూర్చున్నారు. ఎంతమంది కావాలి నీతి కిరీటం? ఆ నీతి కిరీటం కావాలంటే మన విశ్వాసం కొరకు మరణించాలి. మరణించేది ఎప్పుడైనా మరణించేదే, కానీ మరణించడానికి మునుపు మన శరీరం విశ్వాసంతో మనం మరణిద్దాం. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వసించుతుని గనక నేను మాట్లాడుతున్నానని పౌలు చెప్తున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును అని పౌలు చెప్తున్నాడు. ఎంతగా సత్యాన్ని వింటున్నామో, ఎంతగా ఉపదేశాన్ని వింటున్నామో, ఎంతగా యేసుని గురించి మనం వింటున్నామో విశ్వాసం కలుగుతూ ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హనోకు తాను కొనిపోబట్టడానికి మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందుకున్నాడు విశ్వాసము ద్వారా. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే విశ్వాసంలో ఎదిగి దైవిక స్వస్థతలో ఉండి మన జీవితమును, మన శరీరమును కాపాడుకుందాం. బయటికి అనవసరంగా వెళ్ళొద్దు. అనవసరంగా ఏ పని పాట లేకుండా వెళ్ళొద్దు. ఏదైనా ముఖ్యమైన విషయానికి ఉంటే ఇంట్లో ఎవరైనా ఒకరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఎక్కడ ఏం ముట్టుకోకుండా జాగ్రత్తగా రండి. మన దైవిక స్వస్థతలో ఉండాల్సిన వారము, మన దైవిక స్వస్థత కొరకు మరణించవలసిన వారము. అందుకొరకే ఏదో అల్లాటప్పగా వాళ్ళు వీళ్ళు ఉన్నట్టు కాదు, జాగ్రత్తలు పాటించండి, గవర్నమెంట్ రూల్స్ పాటించండి, సత్యం బోధించిన ఉపదేశం ప్రకారంగా మనం నడుచుకుందాం. దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు అపవిత్రమైన దాన్ని ముట్టకని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ చెప్తుంది అపవిత్రమైన దాన్ని ముట్టకు, వారి మధ్య నుంచి బయలువడలు, అందరితో గుంపులుగా ఉండొద్దు, ప్రత్యేకంగా ఉండండి. ఇవంతా ఏంటి? బైబిల్ ఎన్నో వందల సంవత్సరాల నుంచి బోధిస్తుంది. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రత్యేక జీవితం అనేది బైబిల్ బోధిస్తుంది. అది లోకం ఇప్పుడు బోధిస్తుంది. ఎవరితో కలవద్దు, నలుగురు కలవద్దు, కీప్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్. ప్రభు చెప్తున్నా అవిశ్వాసులు కలవద్దంటే కలవకుండా ఉంటున్నామా? ఈరోజు డాక్టర్ చెప్తే మూతి మూసుకొని ఇప్పుడు నలుగురు మధ్యలో కలవకుండా డోంట్ డిస్టర్బ్, అయ్యో నా టచ్, డోంట్ టచ్ మీ అని ముట్టుకోవద్దండి. 100కు 10 సార్లు సారాయి పెట్టిన చేతులు కడుక్కుంటున్నా. అవసరం మనకు అంత అవసరమా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవజనమా, పవిత్రమైన జీవితం చేసేవారు తమ్మును తామే కాపాడుకుంటారు. కనుక దేవుని చేత కట్టబడుచున్నటువంటి నిత్య నివాస స్థలము మనకు పరలోకమందున్నది కనుక ఆ పరలోకములో నిత్య నివాస స్థలాన్ని చేర్చబడటానికి మన శరీరాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అలా అని చెప్పి సుఖపెట్టవద్దు. శరీరాన్ని భద్రంగా కాపాడుకోండి, ఏం పని చేయొద్దు, బాగా కాపాడుకున్నాం అని చెప్పాడు, ఏం పని చేయొద్దు, దీన్ని మంచిగా పెంచుకుందాం, దేవుని ఆలయం కదా, పెంచేసుకుందాం. ఒక ఆమె అంటే లాక్డౌన్లో బయటికి వెళ్ళింది, ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ చేస్తారు, ఎలాగ గుమ్మం ఓపెన్ చేయాలో తెలియట్లేదంట. అలా ఉంటుంది పరిస్థితి. అందుకొరకే శరీరాన్ని పెంచుకోమని కాదు, శరీరాన్ని పరిశుద్ధంగా సంరక్షించి కాపాడుకోవాలి. ప్రభు నామమునకు స్తోత్రం. అర్థమైంది అనుకుంటా. అర్థమైందా మీకు? ఏమైనా అర్థం కాని భాష మాట్లాడుతున్నానా? అందరికి అర్థమవుతుంది కదా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే మన శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. మన శరీరం అందుకొరకే పౌలు చెప్తున్నాడు, నేను బోధించిన తర్వాత, ఎక్కడ వాక్యం? నేను బోధించిన తర్వాత భ్రష్టుడనై పోకుండానట్లు. ఏమంటున్నాడు? నా శరీరాన్ని నేను నలగొట్టుకొనొచ్చు, దానిని నేను లోపరుచుకుంటున్నాను. నేనేం చెప్తే నా శరీరం అది వినాల్సిందే, నేనేం చెప్పితే నా చెయ్యి చేయాల్సిందే, నా మనసు ఏం చెప్పినట్లయితే నా కాలు అది చేయాల్సిందే. నా కాలు నన్ను పొమ్మన్న చోటు నేను వెళ్ళట్లే మాని అన్ని జనుల గురించి రాయబడింది. వారైతే తమ యొక్క మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు, దేవుని యొక్క జీవములో నుంచి వేరైపోతున్నారు, అజ్ఞానుల వలె జీవిస్తున్నారు అని అన్యజనుల గురించి రాయబడింది. దేవజనమా, మన నడక అన్యజనుల వలె ఉండకూడదు. ప్రభుకు స్తోత్రములు. మన యొక్క శరీరం మన మాట వినాలి. అందుకని నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నారు, పాత సేవకుడు. చిన్నగా ఉన్నప్పుడు సరిగ్గా ప్రార్థన చేయకుంటే, ప్రార్థన సమయం లేకుంటే ఆ రోజు ఈ శరీరానికి అన్నం పెట్టదు. దీనికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది నా శత్రువు, ఈరోజు నేను ప్రార్థన చేయనీయలే, నన్ను నిద్రపోనిచ్చింది, ఈరోజు దేవుని కొరకు శ్రమ పనివ్వలే, నాకు ఈ శరీరం సహకరించడం. నేను చూశాను, కళ్ళారా చూశాను చిన్నగా ఉన్నప్పుడు. ఈ శరీరానికి పనిష్మెంట్ ఇచ్చేది. ఈ శరీరం విరోధి, ఇదొక శత్రువు, ఇదొక సైతాన్. ఆత్మకు విరోధంగా శరీరం పోరాడుతూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన శరీరానికి మనమే పనిష్మెంట్ ఇచ్చి మనం లోపరుచుకోవాలి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. గేదెలు, పశువులు మాట వినకుండా ఏం చేస్తారు? కొట్టుడు, తర్వాత తాడు తీసుకొని కట్టేసి దాన్ని ఎక్కడ కట్టాలి అక్కడ కట్టేస్తే చక్కగా 2 రోజులు ఏం పట్టకుండా దారిలోకి వచ్చేస్తుంది. అదే విధంగా మన శరీరానికి మనమే నలగొట్టుకోవాలి. మనకు అరణ్యం ఎక్కడ లేదు, మనమే అరణ్యంగా మార్చుకోవాలి. పౌలు చెప్తున్నాడు, అనుభవించడానికి నాకు సమస్తమును కలదు. చాలా ఉన్నాయి అనుభవించడానికి, కానీ అన్నిటినీ అనుభవించడానికి నేను యోగ్యమైన వాడని కాదు.
అన్ని అనుభవించడానికి యోగ్యమైనది కాదు అని అర్థం ఏంటంటే, తమిళ్లో ఉంది తగిదియానదల్ల, అది తగిది కడయాదు, అది యోగ్యాన్ని కాదు నేను అనుభవించడానికి. దేవునికి స్తోత్రం. ఉన్నయన్నీ మనదే నాదే అని చెప్పటం కాదు, మన జీవితంలో ఎంతగా మనం త్యాగం చేసుకుంటామో, ఎంతగా లోకమును ద్వేషిస్తామో, ఎంతగా నాది కాదు నాది పరలోకమని ఈ లోకములో పరదేశులము, యాత్రికులము, గుడారవాసులముగా మనము విశ్వాసంలో జీవిస్తున్నామో, నిత్యముగా పునాదులు గల పట్టణాన్ని అపరగాము చూసి విశ్వాసంతో మృతి చెందారు. కానీ ఆ పునాదులు గల పట్టణాల్లోనికి మనం చేరబోతున్నాం. మన విశ్వాసం పాత నిబంధన కాల పరిశుద్ధుల కంటే అత్యధికంగా ఉండాలి దైవజనమా. మరి మన విశ్వాసం ఎంత పరిమితిలో ఉందో మనం చూసుకుందాం. హృదయమును కలవరపడనివ్వకుడి. శోధన మధ్యలో కలవరపడిపోతున్నాం, బాధల మధ్యలో కలవరపడిపోతున్నాం, వ్యాధుల మధ్యలో కలవరపడిపోతున్నాం, పోరాటముల మధ్యలో కలవరపడిపోతున్నాం. ఏది ఎంత మాత్రం నీకు హాని చెయ్యదు. దేవునికి స్తోత్రం. ఒక దినమున ఓడలో శిష్యులు యేసుతో పాటు ప్రయాణం చేసి ఉన్నారు. సముద్ర మార్గ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత దానికి ముందు యేసయ్య చెప్పాడు, అద్దరికి వెళ్ళుదుము రండి అని పిలిచాడు. ఇప్పుడు సముద్రము పొంగుతూ ఉంది, భయంకరమైన అలలు వస్తున్నాయి, గాలి తుఫాను, ఒకటే అరుపులు, అయ్యో 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 అరుపులు. కానీ ఒక విషయాన్ని మర్చిపోయారు. ఏం విషయం మర్చిపోయారు చెప్పండి? యేసు ఆ ఓడలో ఉన్న విషయాన్ని మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. యేసు మనకు తోడు ఉండగా మనకే కలవరం, యేసయ్య మనతో ఉండగా మనకే భయం. దేవునికి స్తోత్రం. అది గుర్తొచ్చిన వెంటనే కిందికి వెళ్ళిపోయారు. యేసు ఏం చేస్తున్నాడు? యేసయ్య హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆయనలో విశ్రాంతి ఉన్నది, ఆయనలో సమాధానం ఉన్నది. ఎన్ని పోరాటం నీ జీవితంలో వచ్చినా నీలో ఉన్న యేసయ్యని విశ్రాంతితో ఉంటాడు. ఒక్కసారి ఆయన తేరి చూద్దాం. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ నశించిపోతున్నావు, నీకేం కవరలేదా, నీకేం కన్నీరు లేదా? మార్తా కూడా వచ్చింది, గిన్నెలన్నీ తోమి ఇక ఏదో యేసుప్రభుకి ఏదో చేద్దాం అనుకుంది, మొత్తానికి వీలు పల్లా. చివరికి వచ్చేసి, నేనేగా నీకే చేస్తున్నాగా, కొంచెం పంపించొచ్చుగా, ఏంది నీ కాళ్ళ దగ్గర కూర్చుంది, నీకేగా చేసి పెట్టేది, నాకు కలవరం, నేను ఒంటరిగా ఉన్నా నీకు చింత లేదా, నేను కలవరంతో ఉన్నా నీకు చింత లేదా? కలవరం ఎవరికి? నీకు చింత, నీకు కలవరం. యేసయ్యకి కలవరం లేదు. హల్లెలూయా. ఆయన పాదం దగ్గర ఉండే వారికి కలవరం లేదు. ఇప్పుడు శిష్యులు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? ఓడ అమరమున యేసు దగ్గరికి వెళ్ళేసరికి యేసు హ్యాపీగా నిద్రపోతున్నాడు. మనలో యేసు నిద్రపోవాలి. మన బయట ఎన్ని పోరాటములు వచ్చినా మనలో ఉన్న యేసు చాలా విశ్రాంతిగా ఉంటాడు. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ప్రకటన ఏంటంటే, యేసుక్రీస్తు పడుకొని హ్యాపీగా నిద్రపోయే టైంలో వీళ్ళకేం పని పైన? దానికి అర్థం ఏంటి? సముద్రముల అద్భుతములు చూడటానికి వెళ్ళారు వాళ్ళు. 107వ కీర్తనలో మనం చూస్తున్నాం, సముద్రములో వారు అద్భుతములు చూసిన వెంటనే అబ్బా అలా 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 ఎంత బాగుందో, వెంటనే సెల్ఫీ. అలా నీళ్ళు పైకి వెళ్ళిన వెంటనే ఒక సెల్ఫీ, చేప పైకి ఎగిరితే ఒక సెల్ఫీ, అడలు చూసేసరికి అదే సెల్ఫీ ఉల్టా అయిపోయి ఇప్పుడు ఆలోచించేసరికి అయ్యో 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 ప్రాణములు విసికి ఇప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. 107వ కీర్తన చదువుకుందాం. 24వ. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూడటానికి వచ్చారు. ఆయన అక్కడ ఉండగా ఇంకా నీకు అందుకు అద్భుతం, ఆయనే నీకు ఒక అద్భుతం. యేసుక్రీస్తు ఒక అద్భుతం. నీ ఓడలోకి వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైన యేసు వచ్చిన తర్వాత ఇంకే అద్భుతం చూడటానికి వెళ్ళారు? సముద్రంలో అద్భుతం చూడటానికి వెళ్ళారు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? సెలవిచ్చాడు. నువ్వు నన్ను విడిచిపెట్టిపోతావా? ఆయన సెలవిస్తున్నాడు. దేవునికి వేరే మనం వెళ్ళామనుకోండి, దేవుణ్ణి ఆనందించకుండా ఇతర ఏ ఆనందంలో వెళ్ళినా ఆయన తుఫానుకు సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారి ఆకాశము వరకు ఎక్కుచు అగాధములకు దిగుచు నుండిరి. పైకి పోయారు, చాలా హ్యాపీగా ఉంది. కానీ కొంతసేపట్లోకి ఏమైంది? మళ్ళీ కిందికి వచ్చేసారు. అగాధమునకు దిగిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయిను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకై ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇప్పుడు యేసయ్యా మమ్మల్ని రక్షించమని మొరపెట్టి ఉన్నారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఓడ అనేది ఉందంటే ఓడలో యేసు ఉన్నాడు. యేసు మనతో ఉండి మనం ఆయనకు వేరుగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నట్లుగా, ఆయన ఆజ్ఞ ఇస్తే తుఫాను ఆగిపోవుననే విశ్వాసములు బలపరిచినట్లుగా దేవుడే కొన్ని తుఫాన్లు మన జీవితంలో అనుమతిస్తున్నాడు. అనుమతించిన దేవుడు మనము కన్నులారా చూచేటట్టు ఆయన మనకు ముందుగానే తుఫాను ఆపివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిత్యముగా నీ జీవితంలో దేవుడు ఆజ్ఞాపించిన తుఫాను ఒక దినమున ఆగిపోబోతున్నది. నీవు కోరినటువంటి రేవునకు దేవుడు నిన్ను నడిపిపోబోతున్నాడు. దానికి ముందు దేవజనమా మన శరీరమును యేసుతో పాటు మనం నడిపించుకుందాం.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అద్భుతములు చూడటానికి వెళ్ళారు, కానీ అసలైన అద్భుతం చూపించాడు. విశ్వాసమునకు కర్తయైన యేసు నామలో ఉన్నాడు. విశ్వాసమును ప్రారంభించిన యేసు వారికి తోడై ఉన్నాడు. నేను సముద్రమును గాలిని గద్దించే దేవుడని కీర్తనకర్తైన దావీదు చెప్పినట్లుగా, సముద్ర అలల కంటే, బలిష్టమైన సముద్ర అలల కంటే యెహోవా బలిష్ఠుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అలలు గొప్పవిగా ఉండవచ్చు, కానీ అలలను సృష్టించిన దేవుడు, సముద్రమునకు సరిహద్దులు నియమించిన దేవుడు, అన్ని వల్లముల కంటే, అన్ని శక్తుల కంటే, సమస్త అధికారముల కంటే యేసు గొప్పవాడై ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. అందుకొనికే మన శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడుచున్న నిత్య నివాస స్థలము మనకు పరలోకమందున్నదని ఎరిగి, దేవుడు తన సంకల్పించి పిలువబడిన వారి జీవితంలో సమస్తము మేలు కొరకు చేస్తున్నాడని ఎరిగి, మనం ఆయన చేతిలో అప్పగించినది ఆదిన వరకు కాపాడగలనని రూఢిగా నమ్మి ఎరిగి ఈ విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగెదము. శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టడం కాదు, శ్రమలు లేనప్పుడు దేవుని హత్తుకోవటం కాదు. కష్టములలో, నష్టములలో తుఫానుకు సెలవిచ్చి దేవుడు, అధికారం గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని జనమ వ్యాధి అనుమతిస్తాడు, వ్యాధిని తొలగిస్తాడు. అనుమతించే ఒక కారణం ఉంది, దాన్ని తొలగించడానికి ఒక కారణం ఉన్నది. గాయపరచువాడు ఆయనే, గాయములు మాన్పువాడు ఆయనే. సముద్రంలో అద్భుతములు చూడటానికి దేవుడు అనుమతించాడు. సముద్రంలో ఆయన ఎలాగ నడిపిస్తున్నాడని ఆయన అనుమతించాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందుకొరికి యేసయ్యను విడిచిపెట్టి ఎక్కడో అద్భుతం చూడాలి, ఏదో మహత్కార్యం చూడాలి, నాకు ఇక్కడికి వస్తే ఏం జరగట్లే, ఈ సంఘానికి వస్తే ఏం జరగట్లే, ఇక్కడ ఏం జరగవు. నిన్ను మార్చుకోవటమే ఒక అద్భుతం. నీ క్యారెక్టర్, నా క్యారెక్టర్ మార్చుకోవటమే ఒక మిరాకిల్. అవునా? అద్భుతం అంటే నా దృష్టిలో నేనైతే అదే ప్రాముఖ్యతనిస్తాను. అందుకొరికి ఇప్పుడు చూసిన స్వభావం గురించి మాట్లాడు. ఏ గొప్ప కార్యం చేస్తాం, ఏదో సాధించాం, బల్లని 2 ముక్కలు చేసి ప్రసంగాలు చేస్తాం, ఇదేమీ లేదు. అసలు మన క్యారెక్టర్ మార్చుకొని, మన స్వభావం మార్చుకొని, ఈ శరీరములు ఉన్నంత వరకు మనం పరలోకమందు నిత్య నివాస స్థలం కొరకు మనం సిద్ధపడటమే ముఖ్యమైన కార్యం. మీన్ పిడితే తన సత్తా ఎన్నో ప్రయోజనం. చేప పట్టుకొని తాను చనిపోతే ఏం ప్రయోజనం? లోకమంతా ఆదాయపరచుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? లోకమంతా ఆదాయపరచుకోవటం కాదు, మనమే ఆదాయపరచుకుంటాం. మన శరీరం ముఖ్యం కాదు, శరీరంలో ఉన్న విలువైన ప్రాణ ఆత్మము ముఖ్యమైనది. దేవుని యొద్ద నుంచి వచ్చింది, దేవుని యొద్దకు వెళ్ళాలంటే మన జీవితం విశ్వాసంలో నడిపించుకుందాం. అందుకొనికే హెబ్రీలకు 3వ అధ్యాయంలో వారి విశ్రాంతిలోనికి ప్రవేశింపలేకపోయారని ఎవరిని గురించి ప్రమాణం చేస్తాడంటగా అక్కడ చదువుకుందాం. హెబ్రీలకు 3వ అధ్యాయము 18, 19 వచనములు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి. మన నమ్మిన దేవుడు మన సిగ్గుపరచడు. ఎరుగుతుము, మన నడిపించే మార్గములన్నీ మేలు కొరకని ఎరుగుతుము. ఈ హేతువు చేత మన శ్రమలు అనుభవిస్తున్నాం. మనం ఆయన చేతులు అప్పగించినది ఆదిన వరకు కాపాడగలని మనం ఎరుగుతుము. దేవుని గురించి తెలుసుకోండి. ఫస్ట్ దేవుడు ఎటువంటి వారు తెలుసుకోండి. ఆయన నడిపిస్తున్న మార్గములు ఆశ్చర్యకరమైన మార్గములు. ఆయన తుఫాను అనుమతిస్తున్నాడంటే ఆయన అద్భుతములు చూపించడానికే, తాను మనతో ఉన్నాడు రుజువుపరచడానికి అనుమతిస్తున్నాడు. ఈ హేతు చేత శ్రమను అనుభవిస్తున్నాను, అప్పగించినది కాపాడుతున్న దేవుడని తాను మనకు బాధ్యతగా చూపించడానికి నడిపిస్తున్నాడని మనం ఎరుగుతాము. దేవుని జనమ, మనకు నిత్యమైనది నివాస స్థలము పరలోకమందున్నది. ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా, ఒకటి మనకున్నది, మనది నిరీక్షణ. అదే మనకు లంగరు, అదే మన విశ్వాసము, అదే మన విశ్వాసములకు కర్త. ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుకొరకే విశ్వాసము నిలకడగా ఉండుడి. అపుస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో పౌలు శిష్యులకు చెప్తున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఆ తర్వాత చెప్తున్నాడు, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యమునికి వెళ్ళాలి. నిత్య నివాస స్థలంలోనికి వెళ్ళాలంటే అనేకమైన శ్రమలు అనుభవించాలి. ఈ శరీరంలో శ్రమ పడాలి. పాపం పోరాటం వస్తుంది, దాన్ని ఎదిరించటమే కష్టం. కోపం వచ్చింది, కోపాన్ని అణుచుకోవటమే కష్టం. అసూయ వచ్చింది, అసూయను అణుచుకోవటమే కష్టం. వీటన్నిటిని జయిస్తూ 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 మన శరీరంలో పరిపూర్ణ దైవ చిత్తం చేసినప్పుడే మన ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన నిత్య నివాస స్థలంలోనికి మనం చేరగలము. భయపడకుము, బాధపడకుము, దుఃఖపడకుము. నిశ్చయంగా మన ప్రభు రాబోతున్నాడు. విశ్వాసమును కాపాడుకోండి. వ్యాధి బలహీనత సమయంలో విశ్వాసం విడిచిపెట్టవద్దు. ఏ విశ్వాసమును కర్త అయినా యేసుని విడిచిపెట్టవద్దు. మన దేవుడు చేతకాని దేవుడు కాదు. మన దేవుడు సహాయం చేయకపోవటం ఒక కారణం మన పాపములు, అక్రమములు. దేవుని హస్తం కుర్చ కాలేదు, ఆయనకు చెవి మందం అవ్వలేదు. మీకును దేవునికి మధ్యలో మీ పాపములు అడ్డుగోడగా ఉన్నవి.
పాపంను శుద్ధీకరించుకొని సరిగ్గా శుద్ధీకరించుకోండి, ఎటువంటి వ్యాధిని స్వస్థత ఇస్తాడు. స్వస్థత రాలేదా, దేవుడి కృపనిచ్చి నడిపిస్తాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టని తత్తనీలను, నా కృప నిన్ను విడిచిపోదు. కాలం మనకు అనుకూలించట్లేదు, రేపటి దినం మనది కాదు. యేసుప్రభు ఎప్పుడో చెప్తున్నాడు, ఎప్పటి నుంచో చెప్పాడు, రేపటి గురించి చింతించకూడదు అని చెప్పి. ఈరోజు మనకు అదే, తర్వాత క్షణం ఏమైపోతుందో తెలియదు, రేపటి రోజు ఎలా ఉంటామో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, అనుకోని గడియలో మన యేసు రాబోతున్నాడు. విశ్వాసంలో నిలబడదాం, విశ్వాసం కొరకు జీవిద్దాం, విశ్వాసం కొరకు పోరాడుదాం. విశ్వాసం వలన సింహములు జయించి సింహం యొక్క నోళ్లను మూసివేశారు. విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు. విశ్వాసం ద్వారా వారు ప్రభు కొరకు జీవించారు. అబ్రహాము పునాదులు గల పట్టణాన్ని దూరం నుంచి చూసి పొందుకోలేదు, కానీ పొందుకునేదేమో నిశ్చయముతో తాము గూడార వాసులము, పరదేశులము, యాత్రికులమని విశ్వాసం గల వారి మృతి చెందారు మన పితరులు. దేవజనమ, అది దూరం నుంచి వారు చూశారు. మనకు ఆ రాజ్యం చాలా సమీపంగా ఉన్నది. అందుకొరికే విశ్వాసం గలవాడు విశ్వాసముతో జీవించి మనం విశ్వాసంలో బలపడదాం, విశ్వాసంలో ముందుకెళ్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందు నిమిత్తమే అతి త్వరలో మన ప్రభు రాబోతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ఈ గూడారము శిథిలమైపోయినను పర్వాలేదు. యోబు 19:26 యోబు చెప్తున్నాడు, నా శరీరం అంతా ఈ చర్మం అంతా ఈ చీకిపోయినను, నా కన్నులారా నేను ప్రభుని చూస్తాను. నా విమోచకుడు సజీవుడు. ఒక దినం వస్తుంది, ఆయన నేను భూమి మీద చూస్తాను. విమోచకుడు అనేది ఒకే ఒక్కరికి పేరు. ఆ ఒక్కరు ఎవరు? యేసుక్రీస్తుకు మాత్రమే ఆ పేరు పెట్టబడింది. అనగా యేసుక్రీస్తుని గురించి పాత నిబంధన కాలంలో జీవించిన యోబుకు ఒక ప్రకటన ఉంది, నా విమోచకుడు సజీవుడు. ఆ యేసు ప్రభు చెప్తున్నాడు, నేను సజీవుడును. హల్లెలూయా. ఒక దినమున నేను భూమి మీద చూచెదను, నా శరీరము చీకిపోయినను, నా శరీరం అంతా క్షీణించిపోయినను, నా కన్నులారని నా యేసును చూస్తాను, నా కన్నులారని యేసయ్యను చూస్తాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ నిరీక్షణతో మనం ముందుకు సాగదామా? మన ప్రభు రాబోతున్నాడు, నీతిమంతుడైన వాడు. మనమందరం యేసు రక్తం చేత నీతిమంతులుగా మార్చబడి ఉన్నాం. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును. వెనుక తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు. దేవునికి సంతోషం కలిగించిన వారు మాత్రమే, దేవునికి ఇష్టమైన వారు మాత్రమే ఆయనతో కూడా నిత్యానిత్యం ఉండబోతున్నారు. మన శరీరం మనకు సొంతం కాదు, ఇది దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన శరీరము. యేసు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి శరీరము. మన శరీరాన్ని దుర్నీతి సాధనములుగా కాక నీతి సాధనములుగా, పరిశుద్ధత కలుగుటకే నీతికి అప్పగించుడని పౌలు చెప్తున్నాడు. ఒకానొక కాలంలో ఈ శరీరాన్ని దుర్నీతి సాధనములుగా ఉపయోగించాం. మన చేతులతో కీడు చేస్తాం, మన కాళ్ళతో తప్పైన మార్గం నడుచుకున్నాం, మన నోటితో బూతులాడాం, మన కన్నులతో చెడు చూసాం, మన చెవులతో చెడు విన్నాం. కానీ ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, మునుపైతే మీరు ప్రవర్తన విషయంలో స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటుని, మునుపు మీ అవయములు పాపమునకు దాసులుగా ఉన్నవి, కానీ ఇప్పుడు పరిశుద్ధత కలగటానికి అదే శరీరాన్ని నీతికి సాధనములుగా అప్పగించుకునుడి అంటున్నాడు. ఒకనొక కాలం మన శరీరము దేవునికి విరోధంగా జీవించిన శరీరము, కానీ ఇప్పుడు రోమా 6వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివినట్లయితే ఆ వాక్యమును చదువుకుందాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీరు అప్పగిస్తేనే పాపం మీలో ఏలుబడి చేస్తుంది. పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఆయన చేతిలో అప్పగించిన దానిని ఆ దిన వరకు కాపాడగలని రూఢిగా నమ్ముతున్నాను. హల్లెలూయా. ఏంటి అలేలే శబ్దం తగ్గిపోయింది? ఆకలి ఎక్కువైందా? తక్కువైందా? ఆకలిగా ఉందా? దేవునికి అప్పగించుకుంటున్నామని చెప్పారు. అలేలే చెప్పండి. నన్ను నీకే అప్పగిస్తున్నాను చెప్పటం కాదు, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీ అవయవములను, ప్రతి అవయములను, ఎవ్రీ బాడీ పార్ట్స్ దేవుని చేతులు మనం సమర్పించాం. ప్రతి ఒక్కొక్క అవయమును ఉదయం లేచిన వెంటనే, ప్రభువా నా ప్రతి ఒక్కొక్క అవయవం, నాకు పరిశుద్ధులు నేర్పించిన ఏంటంటే ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కొక్క అవయవం పేరు చెప్పి దేవుని చేతులు మనం సమర్పించాలంట. దేవా, ఇది నా వల్ల కలిగినది కాదు, మీ వల్ల కలిగిన శరీరం, మీరు అమర్చిన శరీరం, ఇది మీకే సొంతం. ఈ దినమంతా ఈ శరీరం మీ చిత్తం చేయాలని దినం మన శరీరం అవయములను నీతి సాధనములుగా వెపన్స్, ఆయుధములుగా, ఒక పనిముట్టుగా అప్పగించుకోవాలి. మనం చేతకాని వారంగా ఉండకూడదు. దినం దేవుని కొరకు జీవించే, దేవుని కొరకు ఉపయోగపడే ఆయుధములుగా మనం అర్థపడాలి. దేవచనమా, ఆయుధం అనేది అది షార్ప్గా లేనట్లయితే దానికి ఏం పనికిరాదు. మన దేవుడు మనం వాడుకోవాలంటే ఆయన చేతులు అప్పగించాలి. ఒక దినమున పాస్టర్ ఫిలిప్ చాందపల్లి అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పాస్టర్ అయ్యేంత వరకు మెకానిక్గా ఉండేవారంట. నేను చెన్నైలో ఉన్నప్పుడు సాక్ష్యం విన్నాను.
మెకానిక్ ఉండరు, ఎప్పుడు చూసినా ఆయిల్ అంత డీజిల్ అంత పూసుకొని మురికి బట్టలు. చాలా అందరు ప్రసంగం చేసి వస్తూ ఉంటారు, హ్యాపీగా జాలీగా మంచి నీట్గా ఉంటారు. ఈయనేమో మురికి బట్టలు వేసుకొని ఉంటారు. ఒకరోజు కార్ రిపేర్ చేస్తున్నాడు, కార్ కింద డ్రైవర్ ఆయన కార్ రిపేర్ చేస్తుంటే ఒక దర్శనం వచ్చిందట. ఎందుకంటే అది చేసేటప్పుడే బాధపడుతుంది, నాకు ఎప్పుడు సేవ ఇస్తారో, నేను ఎప్పుడు ప్రసంగం చేస్తానో, ఏంటి పాస్ట్ అయ్యేంతవరకు నాకు ఈ పని, మురికి బట్టలు. అలా కారు కింద నిద్రపోయాడంట. అప్పుడు ఒక దర్శనం, దేవుడి దర్శనంలోనికి వచ్చి ఒక బాక్స్ ఉంది, ఒక మంచి బాక్స్, టూల్స్ బాక్స్ పనిముట్ల బాక్స్, ఇంకొకటి ఒక మురికి అక్కడక్కడ ఉంది. అప్పుడు అడిగాడంట, ఫిలిప్ నీవేంటి ఆ బాక్స్ ఏంటి, అది ఎంత శుభ్రంగా ఉంచుకున్నావు, దాన్ని ఏం ముట్టుకోవట్లే, దాన్ని ఏంటి అలా తీస్తున్నంటే, అప్పుడు ఫిలిప్ గారు చెప్పారంట, పాస్టర్ ఫిలిప్ గారు, అయ్యగారు అది చాలా విలువైన కాస్ట్లీ పనిముట్లు, అది ఏదైనా ఇంపార్టెంట్ పనికి మాత్రమే దాన్ని తీస్తాను, అన్ని సందర్భాల్లో దాన్ని వాడను, అందుకొరకే అంత శుభ్రంగా ఉంది. అప్పుడు దేవుడు చెప్పాడంట, నిన్ను కూడా ఒక ముఖ్యమైన పని కొరకే నేను దాచిపెట్టి ఉన్నాను. హల్లెలూయా. ఆయన మన సంఘ చీఫ్ పాస్టర్ అయ్యి ప్రభునందు నిద్రించి ఉన్నాడు. అందుకొరకే దేవుడు నా ద్వారా ఏం చేయబోతున్నాడు, ఏమి చేయట్లేనని బాధపడబాకండి. ఆయన చేతులు అప్పగించినది సమయోచితమైన సహాయము, ఏ తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని యొక్క బలిష్టమైన అస్తమి కింద మనం దాగి ఉందాం. ఏమి చేయలేకపోతున్నానే, నా ద్వారా ఏం జరగట్లేదే, నేను ఎవరికి ప్రయోజనం లేనే, నా ద్వారా ఏమి జరగట్లేదని నువ్వు బాధపడవద్దు. నిత్యముగా నేను నిన్ను హెచ్చించి నీ నామమును గొప్ప చేస్తున్న దేవుడిచ్చిన వాగ్దానమును విశ్వసించి దేవుని చేతుల్లో సమర్పించుకుందా, నిశ్చయంగా ప్రభు మనల్ని వాడుకుంటాడు. నేను సేవకు వచ్చే ముందు సండే స్కూల్లో చదివేటప్పుడు చిన్న 2 నిమిషాలు ప్రార్థన చేయమన్నా ఎస్కేప్ గడగడగడ వణుకుతున్నా. ఒక నెలకి ఒక అలాగ రౌండ్ వచ్చింది. నా వంతు ప్రార్థన చేయాలి అంటే ఎక్కడో దాక్కుంటా, డమ్ము కొడతాను, పాట పాడతాను, అన్న బాగానే ఉంటాయి. ప్రార్థన చెయ్యరా అంటే అందరూ చూస్తే భయం, గడగడగడ వణికిపోతాను. అలాంటిది ఇప్పుడు దేవుడు ఇంతమంది మధ్యలో నిలబెడుతున్నానంటే నా వయసుకు తగిందేనా ఇది? ఇదంతా ఎవరి వల్ల జరిగింది? నా యవన రక్తమును దేవుని చేతిలో సమర్పించుకొని ఉన్నాను. నా యవన కాలం అంతా దేవుని చేతిలో సమర్పించుకొని ఉన్నాను. ప్రతి అవయమును దేవుని చేతిలో సమర్పిద్దాం. దేవుడు మనల్ని ప్రయోజనపరుచుకొని అనేక జనుల ఎదుట దేవుడు మన సాక్షిగా నిలబెడుతున్నాడు. హల్లెలూయా. అప్పగించుకుందామా? ఆయన చేతులు అప్పగించుకున్నదని ఆదిన వరకు కాపాటుకు ఆయన శక్తిమంతుడు. మన అవయములు పరిశుద్ధత నుండి పరిశుద్ధత ఎదగడానికి దేవుని చేతులు సమర్పించుకుందాం. ఆయన చేతులు సమర్పించుకున్న వారిని ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాడు. నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోట్లకి వెళ్ళావు, కానీ నీవు ముసలివాడైన తర్వాత నీ చేతులు చాపదు, వేరొకడు వచ్చి నీ నడుమును కట్టి నీకు ఇష్టం లేని చోటులు నడిపిస్తాడు. అది ఆత్మ నడిపింపు. అలా నడిపింపబడినప్పుడు ఎందుకు నేను అప్పగించుకున్న తర్వాత పోరాటాలు ఎక్కువైపోయాయి, బాప్టిజం తీసుకున్న తర్వాత పోరాటాలు ఎక్కువైపోయి, ఒకవేళ బాప్టిజం తీసుకోవడం తప్పేమో, అలా నిర్ణయం కాదు. దావీదు అభిషేకం పొందున్నాడని విన్న వెంటనే ఫిలిష్తీయుల యుద్ధానికి వచ్చారు. మన అభిషేకం గొప్పదైతే మనకు పోరాటాలు ఉంటాయి, మన పిలుపు విశేషమైనదైతే మనకు పోరాటాలు ఉంటాయి. అందుకే పౌలు చెప్తున్నాడు, నాకు కలిగిన విశేషతలు బహు అధికమైనందువలన నేను ఎచ్చిపోకుండానట్లు, నేను గర్వపడి పడిపోకుండానట్లు నన్ను అణచు నిమిత్తము నా శరీరములో సాతాను ముళ్ళుగా ఒక ముళ్ళు ఉంచబడినది. దేవుని చేత నియమిపడిన ముళ్ళులు ఉంటాయి, అది నీవు నేను కాపాడబట్టానికి. అది ఒకవేళ మన తోటి వారే ఉండవచ్చు, మన ఇంటి వారే ఉండవచ్చు. ప్రభువా వీళ్ళు తొలగిపోవాలని ప్రార్థన చేయవద్దు. ముళ్ళును సంతోషంగా సహించుకోవాలి. ఆ ముళ్ళు కూర్చున్నప్పుడే నీకు కృప వస్తుంది. ఆ ముళ్ళును సహించుకున్నప్పుడే కృప వస్తుంది. సహించుకుందామా? మన ఉపదేశం బయటికి వెరితనమైన ఉపదేశం, కానీ ఇది వెరితనంగా అంగీకరించే వారికి నీతి సమాధానమును ఫలమునిచ్చును. అప్పగించుకుందామా? వీళ్ళు కలిగిన వరకు కొంచెం మోకరించండి. మీ టైం అయిపోయింది, ఇంకా వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవటమే. ఇంకా కళ్ళు మూసుకుందామా? మంచి ఒక అభిషేకాన్ని పొందుకుందాం. ఎటువంటి శ్రమల మార్గంలో మనం వెనకడుగు వేయకూడదు, ఎటువంటి ఇబ్బందుల మార్గంలో మన విశ్వాసాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఇశ్రాయేలులు దేవుని చేత విమోచింపబడిన వారే, యేసు రక్తం చేత విమోచింపబడిన వారే, కానీ వారి విశ్రాంతిలోనికి ప్రవేశింపలేదు. దేవుని రాజ్యానికి దూరం అయిపోయి ఉన్నారు, దేవుని స్వతంత్రానికి దూరం అయిపోయి ఉన్నారు. మనలో ఏ ఒక్కరూ చేయి విడిచిపెట్టబడకూడదు. ఒకవేళ ఈ ప్రార్థన జరుగుతుండగానే ముగింపులోనే మన ఇంటికి వెళ్ళలేపై ఎప్పుడు వస్తాడో ప్రభు తెలియదు, కానీ వచ్చేవాడు ఆలస్యం చేయకపోవచ్చును. కాలం బహు కొంచెమై ఉన్నది. మన శరీరాన్ని దేవునికి అప్పగించుకుందాం. మనుషుల చేతులు అప్పగించుకోకూడదు, దేవుని చేతులు అప్పగించుకుందాం. ఆయన చేతులను అప్పగించుకుందాం. మన నీతి సాధనములు అప్పగించుకుందాం. మనం పాపము కొరకు మరణించిన వారము, నీతి నిమిత్తం మనం జీవించిన వారము. అందు నిమిత్తమే ఆయనకు అప్పగించుకున్న దానిని ఆ దిన వరకు కాపాడటకు ఆయన శక్తిమంతుడు. ప్రభు మనకు సహాయం చేయను గాక.